హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఈశ్వరరావు దాసరి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. మొత్తం మనకి దాదాపుగా 1284 పోస్టులు అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ మంత్ 21 సెప్టెంబర్ 2024 తేదీన మనకి ఆన్లైన్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల కల్లా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి మనకి నవంబర్ 10వ తేదీకి ఎగ్జామ్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది. దాదాపుగా మనకి 45 రోజులు అయితే మీకు టైం అయితే ఉందండి. సో కొంచెం గట్టిగా హార్డ్గా కష్టపడి చదివి ఈ యొక్క ఉద్యోగం అనేది సాధించుకోండి. పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగం అనేది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్లు ఉన్నారో మీరైతే అప్లికేషన్ పెట్టుకోండి. సో తెలంగాణ అభ్యర్థులే కాదండి, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాకపోతే మీకు రిజర్వేషన్ అనేది వర్తించదు. మీరు అన్రిజర్వేషన్లో మీరు పోటీ పడాల్సి ఉంటుంది. తెలంగాణ అయినా పర్లేదు, ఉద్యోగం చేస్తాము అనే ఉద్దేశం ఎవరికైతే ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ ఉందో మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి పోస్టులు వచ్చేసరికి 1284 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి పే స్కేల్ వచ్చేసరికి 32,810 రూపాయలు అనేది పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. సో పే స్కేల్ కూడా మంచిగా ఉందండి. ఇక్కడ మనకి 3 రకాల డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి. మనకి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. హెల్త్లో వచ్చేసరికి మనకి 1088 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణ వైద్య విధానం పద్ధతులు వచ్చేసరికి 183 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎంఎన్జీ వచ్చేసరికి 13 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్ గా 1284 పోస్టులు అండి. సో తక్కువ పోస్టులు అయితే కదండి, ఎందుకంటే ల్యాబ్ టెక్నీషియన్ అనేది కొంచెం లిమిటెడ్ కోర్స్ అండి. సో ఎక్కువ మంది చేయరు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి చాలా ఎక్కువ మంది చేస్తారు. సో 10th తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ అనేది కొందరే ఎవరైతే మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క కోర్స్ అనేది చేస్తారు. కాబట్టి మనకి పోస్టులు అనేది ఎక్కువనే చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్లు ఉన్నారో దయచేసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఉద్యోగం అనేది సాధిస్తారు. మనకి ఎగ్జామ్ సంబంధించిన టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఇక్కడ మనకి పోస్టులు వచ్చేసరికి జోన్ వైజ్గా వేకెన్సీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అనెక్సర్ 1లో మనకి ఇక్కడ జోన్ వైజ్గా సంబంధించిన పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందని లింక్ అనేది మీరు ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క జోన్ అనేది తెలుసుకొని పోస్టులు అనేది ఎన్ని ఉన్నాయో ఖాళీలు చూసుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో మనకి దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దామండి. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుందండి. ఎగ్జామ్ వచ్చేసరికి మనకి 100 పాయింట్లకి ఉంటుందండి. మనకి సెలక్షన్ వచ్చేసరికి 100 పాయింట్లకి, ఎగ్జామ్ వచ్చేసరికి 80 పాయింట్లకి అయితే ఎగ్జామ్ అయితే పెడతారు. 20 పాయింట్లు వచ్చేసరికి ఎవరైతే అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ గా వర్క్ అయితే చేసి ఉంటారు కదండి గవర్నమెంట్ సెక్టార్లో ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ గా, సో వారికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే 20 పాయింట్లు అనేది మీకు అదనంగా యాడ్ అవుతాయి. సో మొత్తంగా 100 పాయింట్లకి మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూద్దామండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ చాలా రకాల టెక్నికల్ కోర్సులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క టెక్నికల్ కోర్సులో ఏ కోర్సు చేసినా మీరు ఎలిజిబుల్. ఒక్కొక్కటిగా చెప్తాను చూడండి. మీరు ఏ కోర్స్ చేశారో దాన్ని బట్టి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్. సో మొదటగా సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ ఎంఎల్టీ వొకేషనల్, మనకి ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులు అనేవి ఉంటాయండి. దాదాపుగా చాలా ఎక్కువ ఉంటాయి. 400 పైగా కోర్సులు ఉన్నాయండి వొకేషనల్ కోర్సులు. సో ఈ యొక్క వొకేషనల్ కోర్సులో ఎంఎల్టీ అనే కోర్స్ అనేది చేసిన వారు ఎలిజిబుల్ అండి. సో ఆ ఎంఎల్టీ చేసిన తర్వాత 1 year క్లినికల్ ట్రైనింగ్ అనేది అప్రెంటిస్ అనేది చేసి ఉండాలండి. సో 1 year అనేది ఎంఎల్టీ వొకేషనల్ వాళ్ళు ఎవరైతే చేశారో వారు మాత్రం 1 year అనేది అప్రెంటిస్ అనేది చేసి ఉండాలి. సో అది గుర్తుపెట్టుకొని ఎవరైతే ఎంఎల్టీ వాళ్ళు ఉన్నారో మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డిఎంఎల్టీ అంటారండి. సో అది చేసిన ఎలిజిబుల్లే. సో వీటికి అవసరం లేదు మనకి అప్రెంటిస్ అనేది. సో ఇక్కడ వొకేషనల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంఎల్టీ వారు మాత్రమే మీరు ఇక్కడ దీనికి సంబంధించిన అప్రెంటిస్ అనేది చేసి ఉండాలి 1 year. నెక్స్ట్ డిప్లొమా
డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డిఎంఎల్టీ చేసిన ఎలిజిబుల్. నెక్స్ట్ బీఎస్సీ ఎంఎల్టీ లేదా ఎంఎస్సి ఎంఎల్టీ ఇది ఎలిజిబుల్ అండి. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ సో అది చేసిన ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ బ్యాచిలర్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ బిఎంఎల్టీ అంటారండి. నెక్స్ట్ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ సో వారు కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ బిఎస్సి మైక్రోబయాలజీ ఎంఎస్సి మైక్రోబయాలజీ ఎంఎస్సి ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ నెక్స్ట్ ఎంఎస్సి ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ ఎంఎస్సి ఇన్ బయోకెమిస్ట్రీ సో ఈ కోర్సులు చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ద తెలంగాణ పారామెడికల్ బోర్డు. మీ మెడికల్ సంబంధించిన ఈ సర్టిఫికేట్లు ఎవరైతే చేశారో మీరు ఆ యొక్క కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి. సో హెల్త్ సంబంధించిన డిపార్ట్మెంట్లో మీరు ఈ యొక్క ఏవైతే కోర్సులు చేశారో ఆ యొక్క కోర్సు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను చెప్పిన ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఏదో ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఈ యొక్క పోస్ట్కి సరిపోతుంది. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏ సర్టిఫికేట్ ఉన్నాలో మీకు చెప్తాను చూడండి. ఆధార్ కార్డ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అండి. నెక్స్ట్ ఇక్కడ మార్క్స్ మేము అంటే మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తుంటే దానికి సంబంధించిన మార్క్స్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ కన్సర్న్డ్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అండి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే మీరు పారామెడికల్ బోర్డులో మీరు కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదండి. దీనికి సంబంధించిన మీ యొక్క ఏదైతే టెక్నికల్ సర్టిఫికేట్ ఉందో అది రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇందాక 20 మార్క్స్ ఎవరైతే క్లెయిమ్ చేస్తారో వారికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ అండి. మీకు 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు లోకలే తెలంగాణకు సంబంధించిన లోకల్ క్యాండిడేట్లని క్లెయిమ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి స్టడీ ఉండాలి. ఒకవేళ మీరు స్టడీ లేని పక్షంలో మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్తే సరిపోతుందండి. సో ఈ యొక్క నోటిఫికేషన్లోనే ఉంటుంది. ఎనెక్సర్ 4 అయితే తీసుకెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ అండి ఎస్సీ ఎస్టీ బీసీ మీరు సర్టిఫికేట్ తీసుకెళ్ళాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉన్నారో ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మనకి ఎగ్జామ్ అనేది నవంబర్లో పెట్టడం జరుగుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్లు మీరు కొంచెం గట్టిగా చదివితే ఉద్యోగం అనేది వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 500 రూపాయల ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫీజు అనేది అందరూ కూడా పే చేయాల్సి ఉంటుంది, అంటే ఎవరికి మినహాయింపు లేదు. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీజు అంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ స్టేట్ సంబంధించిన వాళ్ళు మీరైతే పే చేయాల్సి అవసరం లేదు. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో 18 నుండి 40 సంవత్సరాలు తెలంగాణ స్టేట్లో మీరు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ అదర్ స్టేట్ వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తున్నారు కదండి గవర్నమెంట్ సెక్టర్లో మీరైతే ఈ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందండి. సో నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్